హలో హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మామయ్య మనమైతే ఇప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తున్నాం కదా. అరే షించాన్ కాదురా, నీకైతే చిన్న అబద్ధం చెప్పాను. మనమైతే ఇప్పుడు సెర్బియన్ డాన్సింగ్ లేడీ బైక్ని అయితే దొంగలించబోతున్నాం. అదైతే ఇప్పుడు ఊర్లోకి వచ్చింది. ఏంటి మామయ్య, అది ఇప్పుడు ఊర్లోకి వచ్చిందా? అవును షించాన్, అదైతే ఇప్పుడు ఊర్లోకి వచ్చింది. అందుకే కదా ఒక్క బండి కూడా రావట్లేదు బయటికి. మామయ్య వాళ్ళ పని అయితే బాగుంది మామయ్య, దాని గురించి తెలవంగానే ఎవరు రావట్లేదు. నువ్వు చూడు, దాని బైక్ అయితే దొంగలించాలంటున్నావు. ఏంటి మామయ్య నువ్వు? పోదాం మామయ్య, వెంటనే వెనక్కి వెళ్ళిపోదాం. అరే షించాన్, ఆ బైక్ కానీ దొంగలించి వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్మామంటే చాలు, మనమైతే కోటీశ్వర్లు అయిపోవచ్చురా. ఏంటి మామయ్య నువ్వు? ఆ చిన్న డబ్బు కోసం మనమైతే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ కాడికి వెళ్ళి ఆ బైక్ దొంగలించాలా? ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి మామయ్య. అరే షించాన్, బిజినెస్ లో అయితే చాలా లేట్ అవుద్దిరా. ఇదైతే చిన్న రిస్క్ తో మనమైతే కోటీశ్వర్లు అయిపోవచ్చురా. ఏంటి మామయ్య నువ్వు? చిన్న రిస్క్ ఇది, ప్రాణాల మీదకి వచ్చేది మామయ్య. అది సెర్బియన్ డాన్సింగ్ లేడీ, అది గాని చిక్కామంటే ఇంకేం లేదు, మనల్ని అయితే కొరికి కొరికి చంపేస్తుంది మామయ్య. ఒరే షించాన్, ఏం కాదులేరా, నేనున్నా కదా, నేనైతే చూసుకుంటాను. నువ్వైతే గమ్ముగా నాతో రా. అలాగే మామయ్య. అవును మామయ్య, ఆ బైక్ ఎలా ఉంటుంది మామయ్య? అరే షించాన్, అదైతే ఫ్యూచరిస్టిక్ సెర్బియన్ డాన్సింగ్ లేడీ మోడల్ రా. అదైతే చూడడానికి సర్కిల్ షేప్ లో ఉంటుంది, కానీ దానికైతే చాలా సూపర్ పవర్స్ ఉన్నాయిరా. అదైతే సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఫేవరెట్ బైక్ అంటారా. అది దాంట్లో అయితే చాలా సూపర్ పవర్స్ ఉన్నాయిరా. అదైతే ఒక్క క్షణంలో అయితే 100 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోద్ది. అంతేకాదు, ఇంకా దాని దగ్గర అయితే చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి. ఆ బైక్ మన దగ్గర రాగానే ఆ పవర్స్ అన్ని టెస్ట్ చేసి మనం అయితే దాన్ని అమ్మేద్దాం. ఏంటి మామయ్య నువ్వు? ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఫేవరెట్ బైక్ అంటున్నావు, అందులో పవర్స్ ఉన్నాయంటున్నావు. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీకి మన గురించి కానీ తెలిసిందా? ఇంకేం లేదు, మనల్ని అయితే చంపేస్తుంది మామయ్య. అరే షించాన్, ఏం కాదురా, అందుకే కదా దాన్ని అయితే మనం అమ్మేసామంటే మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు. ఏంటి మామయ్య, దాన్ని అమ్మేస్తే మనకైతే ఏ ప్రాబ్లం ఉండదా? అవునరా షించాన్, దాన్ని అమ్మేసామంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనమైతే దాన్ని దొంగలించడం వరకే చేస్తే చాలు. మామయ్య, ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ రాత్రి ఒకటే పవర్ఫుల్ కాబట్టి మనమైతే పొద్దున్నే వెళ్ళి ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ బైక్ అయితే తీసుకొచ్చేద్దాం. అవునరా, అందుకే కదా నేనైతే పొద్దున్నే తీసుకొచ్చాను. మనమైతే ఇప్పుడు వెంటనే అక్కడికైతే వెళ్ళాలి. అవును మామయ్య, ఇప్పుడు ఎక్కడుంది మామయ్య ఆ బైక్? అరే షించాన్, పోయినసారి మనమైతే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే దొంగలించాం కదా. అవును మామయ్య, ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూట్ దొంగలించాం కదా. అవును. అరే షించాన్, నాకెందుకో ఇప్పుడు కూడా ఆ బైక్ అయితే అక్కడే ఉందనిపిస్తుంది. ఏంటి మామయ్య, అనిపిస్తుందా? అవునరా షించాన్, నాకు తెలియదు కదా, అదేమన్నా మనకేమన్నా చెప్పి అక్కడ ఏమైనా దాచిపెట్టుద్దా ఏంటి? అవును కదా, అది నిజమే. కానీ ఎందుకు మామయ్య, రిస్క్ ఎందుకు? మనం అయితే ఇంకేదైనా బైక్ చూసుకుందాం పద మామయ్య. అరే షించాన్, నీకు ఇంతకు ముందే చెప్పా, ఆ బైక్ అయితే చాలా స్పెషల్, దానికైతే సూపర్ పవర్ ఉంటాయిరా. అదైతే నీకు తెలీదు. ఆ బైక్ కానీ మనకు వచ్చిందా ఇంకేం లేదు, మనమైతే లాస్ ఏంజల్స్లోనే రిచ్ అవ్వచ్చు, లేకపోతే ఆ బైక్ అయితే మనమే ఉంచుకోవచ్చు. ఏంటి మామయ్య, దానికి సూపర్ పవర్ కూడా ఉన్నాయా? అలాగైతే పద మామయ్య. కానీ నాకు ఎందుకో భయం వేస్తుంది మామయ్య. అరే షించాన్, ఏం కాదు, నీకైతే బైక్ అయితే కావాలనిపించింది, అది చాలు, ఇంకైతే నేను చూసుకుంటా. అవును మామయ్య, ఇంతకీ ఆ బైక్ ఎక్కడుంది మామయ్య? అరే షించాన్, అదైతే ఇంతకు ముందు మనమైతే ఒక సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే దొంగలించాం కదా. అవును మామయ్య, దాంట్లో అయితే చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి, అవి అయితే టెస్ట్ చేసాము. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే మన ఛానల్ అయితే ఉంటుంది, వెళ్ళి చూడండి. అవునరా షించాన్, ఆ ఫ్యాక్టరీకి అయితే మనం అయితే వెళ్ళాలి ఇప్పుడు. మామయ్య, ఒకవేళ ఆ ఫ్యాక్టరీలో లేకపోతే ఏం చేద్దాం మామయ్య? ఇంటికైతే వచ్చేద్దామా? లేదురా షించాన్, కన్ఫామ్గా అక్కడైతే ఉంటుంది అనిపిస్తుంది నాకెందుకో. నువ్వైతే కామ్గా ఉండు, నేనైతే నిన్ను తీసుకెళ్తా అక్కడికి. మామయ్య, ఆ ఫ్యాక్టరీలో చాలా మంది చచ్చిపోయారంట కదా మామయ్య? అవునరా షించాన్, ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ చంపేసింది అంటున్నారు. ఏమో నాకు తెలీదు, కానీ అదైతే రాత్రిపూట జరిగిందిరా. పొద్దునైతే ఇంకా పనులు జరుగుతాయి అక్కడ, రాత్రి ఒక్కడే ఎవ్వరూ ఉండరు అక్కడ. అవును మామయ్య, దేనికి దాన్ని అక్కడే చంపేశారు? అరే షించాన్, దాన్ని అయితే అక్కడ చంపలేదు, దాన్ని అయితే అక్కడ పూడ్చిపెట్టారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి దాన్ని అయితే తవ్వి మన గ్రేవ్ యార్డ్లో అయితే పూడ్చిపెట్టేశారు. కానీ దాని ఆత్మ అయితే అక్కడే తిరుగుతుంది అంటారు, అందుకే అందరినీ చంపేస్తుంది అది. అమ్మయ్య షించాన్, మనం అయితే దాదాపు ఆ ఫ్యాక్టరీ కాడికైతే వచ్చేసాము. ఇంకొంచెం దూరమే ఆ ఫ్యాక్టరీ కాడికి. అమ్మయ్య మామయ్య, మనమైతే దాదాపు వచ్చేసాము. ఒకవేళ బైక్ కానీ ఉండిందంటే మనమైతే కోటీశ్వర్లు అయిపోవచ్చు కదా మామయ్య? అవునరా షించాన్. మామయ్య, బైక్ కూడా సూపర్ పవర్స్ ఉంటాయి అంటున్నావు కదా, ఒకవేళ ఆ సూపర్ పవర్స్ మనం కూడా టెస్ట్ చేద్దాం మామయ్య. అలాగే రా షించాన్, టెస్ట్ చేద్దాం. ఇదిగో ఇదే అయితే ఆ ఫ్యాక్టరీ, చూసావా ఎంత భయంకరంగా ఉందో పగలే. అవును మామయ్య, చాలా భయంకరంగా ఉంది. అవును మామయ్య, ఇంకా పనిచేస్తున్నారు అన్నారు, ఎక్కడ? అదే షించాన్, ఇదైతే రిస్ట్రిక్టెడ్ ఏరియా, అటుపక్క అయితే పనిచేస్తూ ఉంటారు. మనమైతే ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో కానీ ఎతికామంటే కన్ఫామ్గా అయితే దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి మామయ్య, ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా? అలాగైతే ఇక్కడే ఉంటుందా సెర్బియన్ డాన్సింగ్ లేడీ? అరే షించాన్, అలా ఏం కాదు, నువ్వైతే ఇక్కడే ఉండు, నేనైతే వెళ్ళి లోపల చూసేసి వస్తా.
అమ్మయ్య మనమైతే లోపలికైతే వచ్చేసాము. ఫ్రెండ్స్ చూసారా, ఇదైతే లావా ఫ్యాక్టరీ. ఇక్కడే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ అయితే చాలా మంది వర్కర్స్ని అయితే చంపేసింది. పోయినసారి వచ్చి మనమైతే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే తీసుకొచ్చేసాము. అప్పుడైతే మనల్ని అయితే గ్రహించలేదు అది. కానీ ఇప్పుడు కానీ దానికి కానీ చిక్కామంటే ఇంకేం లేదు, మనల్ని అయితే కొరికి చంపేసింది. ఆ షించాన్ కానీ చంపారంటే ఇంకేం లేదు ఈ విషయం. వాడైతే భయపడి చచ్చిపోతాడు. అందుకే వాడికైతే ఆ విషయం అయితే చెప్పలేదు. ఫ్రెండ్స్ చూసారా, ఆ పైన అయితే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే దొంగలించాము పోయినసారి. ఈసారి అయితే అది ఎక్కడ ఉంటుందో ఏంటో. పోయినసారి అయితే ఈ ప్లేస్లో అయితే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే దాచిపెట్టింది. నాకెందుకో ఈసారి కూడా ఇక్కడే దాచిపెట్టింది అనిపిస్తుంది. అందుకే ఇక్కడికైతే వచ్చాను. ఫ్రెండ్స్ పోయినసారి అయితే ఇదే ప్లేస్లో ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ అయితే ఉన్నింది. దాన్ని అయితే కన్ను కప్పి మనమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే దాచిపెట్టింది. ఫ్రెండ్స్ అక్కడైతే చాలా కష్టపడ్డాము. ఈ చిన్న గ్యాప్లో అయితే దానికి కనపడకుండా అయితే రావాల్సింది. ఇదో ఇక్కడైతే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే దాచిపెట్టింది. లెస్టర్ని కూడా ఇక్కడే పెట్టింది. ఈసారి అయితే ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఇక్కడైతే పెట్టలేదు. ఈసారి అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించింది. అదైతే నాకు తెలిసి కన్ఫర్మ్గా ఆ ఫ్యాక్టరీ కడే ఉంటుందేమో. ఫ్రెండ్స్ ఆ ఫ్యాక్టరీ అయితే చాలా డేంజరస్. ఈ షించాన్ గాడు ఏమంటాడేమో ఆ ఫ్యాక్టరీ గురించి విని. ఫ్రెండ్స్ ఆ ఫ్యాక్టరీ గురించి వినాలంటే ఫాస్ట్గా మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మావయ్య ఏంటి మావయ్య దొరికింది ఆ బైకు? లేదురా షించాన్, ఆ బైక్ అయితే ఇక్కడైతే లేదు. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ అయితే ముందు జాగ్రత్తగా అయితే వేరే ఫ్యాక్టరీలో దాచిపెట్టినట్టుందిరా. ఏంటి మావయ్య నువ్వు? అలాగైతే ఫాస్ట్గా ఆ ఫ్యాక్టరీ కాడికి పా. త్వరగా నైట్ అయ్యే లోపల వెళ్ళిపోయి ఆ బైక్ని అయితే దొంగలించేద్దాం. నైట్ అయ్యిందంటే ఇంకేం లేదు, ఆ ఫ్యాక్టరీలోకి ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ చాలా పవర్ఫుల్గా తయారవుతుంది కదా మావయ్య. అవునరా షించాన్, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలిస్తే నువ్వైతే చాలా భయపడతావు. అదైతే ఊరి చివరిలో ఉందిరా. ఏంటి మావయ్య నువ్వు? ఊరి చివరైతే పోలమ్మా ఏంటి? త్వరగా పద అయితే. అరే షించాన్, ఊరి చివర ఏమైనా ఇంటి పక్కన ఉందా ఏంటి? అదైతే చాలా దూరము. అక్కడికి వెళ్ళే లోపల నైట్ అయితే అయిపోతుంది. మావయ్య అయితే ఏం కాదులే, ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఇక్కడ ఉంటేనే డేంజరస్ కదా, ఆ ఫ్యాక్టరీ కాడ ఉంటే ఏం కాదులే. నువ్వైతే త్వరగా పద, నైట్ అయినా పర్లేదు. ఊరే షించాన్, ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఇక్కడ ఉంటేనే మనకి బెటరు. కానీ ఆ ఫ్యాక్టరీ అయితే చాలా డేంజరస్ రా. దాన్నే అక్కడైతే చంపేశారు. ఆ ఫ్యాక్టరీలో ఏం జరిగిందో తెలిస్తే నువ్వైతే కన్ఫర్మ్గా వద్దు అని వస్తావు. ఏంటి మావయ్య అంత డేంజరసా? అంతలా ఏం జరిగింది మావయ్య అక్కడ? అరే షించాన్, ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ అయితే చాలా పూరు. కానీ మనీ కోసం అదైతే ఒక ఫ్యాక్టరీలో జరిగిందిరా. అదే ఆ ఫ్యాక్టరీ. అరే షించాన్, సెర్బియన్ డాన్సింగ్ లేడీకి అయితే డ్యాన్సింగ్ అంటే చాలా ఇష్టం. అదైతే డ్యాన్స్ అయితే సూపర్గా చేస్తుంది. ఆ డ్యాన్స్ చేసిందిరా. అరే షించాన్ ఒకరోజైతే ఆ ఫ్యాక్టరీలోకి అయితే వెళ్ళింది. ఆ ఫ్యాక్టరీలో కొంతమంది అయితే దాన్ని ఎక్కిరించి డ్యాన్స్ అయితే వేయించారు. అదైతే డ్యాన్స్ అయితే సూపర్గా వేసింది. కానీ దాంట్లో అయితే ఒక డాన్సర్ అయితే ఉన్నారా. ఆ డాన్సర్కి అయితే అది వేయడం నచ్చలేదు. అందువల్ల దాన్ని అయితే చంపేశారా. దాన్ని వాడికైతే నచ్చలేదు కాబట్టి దాన్ని అయితే చంపేసి ఆ ఫ్యాక్టరీలో అయితే పూడ్చిపెట్టారు. కానీ తర్వాత ఆ ఫ్యాక్టరీ ఓనర్కి తెలిసి ఆ ఫ్యాక్టరీ ఓనర్ అయితే ఇక్కడ పాడుబడిన ఫ్యాక్టరీలు అయితే దాచిపెట్టారు. కానీ దాని తర్వాత వాడు ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలిసి దాన్ని అయితే శ్మశానంలో పూడ్చిపెట్టేశారు. కానీ అదైతే ఆ ఫ్యాక్టరీలో అయితే తిరుగుతూ వాళ్ళందరినీ అయితే చంపేసిందిరా. ఇప్పుడు మనం వెళ్ళే ఫ్యాక్టరీ ఎన్ని సంవత్సరాలుగా మూతపడిందో తెలుసా? ఏంటి మావయ్య ఎన్ని సంవత్సరాలుగా? అరే షించాన్, అదైతే ఒక 40 సంవత్సరాలుగా అయితే మూతపడింది. ఏంటి మావయ్య సెర్బియన్ డాన్సింగ్ లేడీ అప్పుడుదా? అవునరా షించాన్, సెర్బియన్ డాన్సింగ్ లేడీ అయితే చచ్చిపోయి చాలా ఏళ్ళు అయితే అయిపోతుంది. కానీ దాన్ని అయితే బంధించి దాచిపెట్టారు కొంతమంది పూజారులు అయితే. కొన్ని రోజులకైతే కొంతమంది దాన్ని అయితే విడిపించేశారు. అందువల్ల అప్పటి నుంచి అయితే ఎవ్వరికి చిక్కకుండా ఆ ఫ్యాక్టరీలో ఈ ఫ్యాక్టరీలో తిరుగుతూ అందరినీ చంపేస్తూ ఉంటుందిరా అది. మరి ఏంటి మావయ్య అది రోడ్డు మీద కూడా కనపడుతుంది? ఆ రేషించాన్ దానికైతే కొన్ని పవర్స్ అయితే వచ్చాయి. అప్పటి నుంచి అయితే రోడ్డు మీద కూడా తిరిగేస్తుంది. ఆ రేషించాన్, నీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మనం వెళ్ళే ఫ్యాక్టరీ ఏంటో తెలుసా? అదైతే దాని ఇల్లురా. ఏంటి మావయ్య దాని ఇల్లా? అవునరా షించాన్, అదైతే చచ్చిపోయినప్పటి నుంచి ఆ ఫ్యాక్టరీయే దాని ఇల్లులాగా మార్చేసుకుంది. ఆ ఫ్యాక్టరీలోకి ఎవరైనా వెళ్తే కన్ఫామ్గా వాళ్ళైతే చచ్చిపోయి ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం అయితే కొంతమంది ఫారినర్స్ ఆ ఫ్యాక్టరీని మళ్ళీ ఓపెన్ చేద్దామని కూడా వచ్చారు. కానీ కొన్ని రోజులకైతే వాళ్ళైతే ఆ సెర్బియన్ డాన్స్ని క్రూరంగా చంపేసి రోడ్డు మీద అయితే పడేసింది. ఏంటి మావయ్య అంత డేంజరస్ ఆ ఫ్యాక్టరీ? మావయ్య దేనికి మావయ్య వెళ్ళడము? మనమైతే ఇంటికి వెళ్ళిపోదాము. ఇవి మరి నువ్వు వెళ్ళేటప్పటికి లేట్ అయిపోద్ది అంటున్నావు. అరే షించాన్, అవునరా, వెళ్ళేటప్పటికి కన్ఫామ్గా నైట్ అయితే అయిపోతుంది. అది కూడా చాలా శక్తివంతంగా తయారవుతుంది.
కానీ ఈ రోజే మనం అయితే దాన్ని అయితే తీసేసుకోవాలి. మళ్ళీ రేపటి నుంచి అయితే అదైతే ఆ బైక్ తో లాస్ ఏంజల్స్ లోకి వచ్చి అందరినీ చంపేస్తుందిరా షించాన్. మనం అయితే కన్ఫర్మ్ గా ఈ రోజే ఆ బైక్ ని అయితే తీసేసుకోవాలి. మావయ్య ఆ ఫ్యాక్టరీ అంత డేంజరస్ అన్నప్పుడు ఫస్ట్ ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఉంటాం కదా మావయ్య. అరే షించాన్, నాకేం తెలుసు, నాకెందుకో ఈ ఫ్యాక్టరీలో ఉందనిపించింది. పోయినసారి కూడా సూట్ అయితే ఇక్కడే ఉండింది, అందుకే నాకెందుకో ఇక్కడే ఉందనిపించిందని ఇక్కడికి తీసుకెళ్ళాను. అరే షించాన్, చూసావా ఈ శ్మశానంలోనైతే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేని పూడ్చిపెట్టారు. ఏంటి మావయ్య ఈ శ్మశానమా? మావయ్య ఏంటి మావయ్య నువ్వు ఎలా చేసావు? మావయ్య మనం ఇంటికి వెళ్ళిపోదాం మావయ్య, ఆ బైక్ అయితే మనకెందుకు, మనమైతే వేరే ఊరికి షిఫ్ట్ అయిపోదాము. అప్పుడైతే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ అక్కడికి రాలేదు కదా. అరే షించాన్, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇంతమంది లాస్ ఏంజల్స్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు కదరా. అలాగే మనం కానీ ఆ బైక్ని కానీ తీసుకున్నామంటే మనం రిచ్ అయిపోవచ్చు. అలాగే ఈ లాస్ ఏంజల్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడేయచ్చు కదా. అవును మావయ్య నువ్వు చెప్పింది నిజమే, కానీ మనం కూడా చచ్చిపోతాం కదా. అరే షించాన్, మనకైతే ఏం కాదు. పోయినసారి కూడా దాని కళ్ళ ముందు నుంచి అయితే దాని సూట్ని అయితే తీసుకొచ్చేసాము. ఈసారి కూడా అంతే, మనం అయితే దాని దగ్గరికి అయితే వెళ్ళి దాని బైక్ని అయితే తీసుకొచ్చేద్దాం. ఈసారి అయితే ఆ బైక్ అయితే పవర్స్ ఉన్నాయి కాబట్టి చాలా స్పీడ్గా అయితే వచ్చేయచ్చు. అవును మావయ్య నువ్వు చెప్పింది నిజమే, కానీ ఒకవేళ దానికి కానీ చిక్కామంటే ఇంకేం లేదు, మన పని అయితే అయిపోతుంది. అరే షించాన్, మరీ నీకోటి చెప్పడం మర్చిపోయాను. అదైతే పిల్లల్ని అయితే ఏం చేయదు, దానికైతే పిల్లలంటే చాలా ఇష్టం, అంతే కదా నిన్ను తీసుకెళ్తున్నాను. మావయ్య దానికి పిల్లలంటే ఇష్టమే, కానీ ఆ పిల్లలే దాని బైక్ని దొంగలిస్తూ ఉంటే దాన్ని అయితే చూస్తూ ఉంటుందా ఏంటి? అందులో అదైతే ఇప్పుడు రాక్షస దెయ్యం. అరే షించాన్, ఏం కాదులేరా, నిన్నైతే ఏం చేయదు, నేనున్నా కదా. సరేలే మావయ్య నువ్వైతే ఫాస్ట్గా దొక్కు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఫ్యాక్టరీకి అయితే తీసుకెళ్ళు నన్ను అక్కడికి. అలాగే రే షించాన్, చూసావా ఎంత స్పీడ్గా తొక్కుతున్నాను. అరే షించాన్, చెప్పడం మర్చిపోయాను, ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ మనల్ని అయితే ఏం చేయకూడదు అంటే మీ ఫ్యాన్స్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఏంటి మావయ్య, మా ఫ్యాన్స్ అందరూ కన్ఫర్మ్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అదైతే మనల్ని ఏం చేయదా? ఫ్రెండ్స్ మీరందరూ ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ అయితే మనల్ని అయితే ఏం చేయదు. అమ్మయ్య షించాన్, మనం అయితే దాదాపు అయితే వచ్చేసాము. మావయ్య వచ్చినా ఏం ప్రయోజనం మావయ్య, నైట్ అయితే అయిపోయింది, అదైతే చాలా పవర్ఫుల్గా అయిపోయి ఉంటుంది. అరే షించాన్, ఈ రోజైతే పక్కన పెట్టు, రేపు కానీ దాని గురించి ట్రై చేసామంటే ఇంకేం లేదు, అదైతే రోజు మొత్తం పవర్ఫుల్గా ఉంటుంది, మనల్ని అయితే చంపేస్తుంది. అవును మావయ్య నువ్వు చెప్పింది నిజమే. అవును మావయ్య వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఇక్కడ నుంచి అయితే ఒక్క బండి ఒక్క మనిషి కూడా లేడు, ఏంటి మావయ్య? అరే షించాన్, చెప్పాను కదా, ఇక్కడ నుంచి అయితే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ ఫ్యాక్టరీ అయితే చాలా దగ్గరగా ఉంది, అందుకే ఇక్కడ నుంచి అయితే ఎవ్వరు బండి వేసుకొని రారు, అలాగే ఎవ్వరు ఉండరు. ఇదైతే చాలా డేంజరస్ రా షించాన్. ఏంటి మావయ్య నువ్వు ఇంత డేంజరస్ ప్లేస్కి తీసుకొచ్చావు, అది కూడా సైకిల్లో? అరే షించాన్, ఈ ప్లేసే బెటర్ రా, ఎందుకో తెలుసా, ఒకవేళ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ మనం అయితే దొంగలించిన బైక్ కానీ చూసేసిందంటే మనమైతే ఆ బైక్ని అయితే తీసేసుకొని స్పీడ్గా అయితే వచ్చేయచ్చు. అవును మావయ్య నువ్వు చెప్పింది నిజమే, ఇక్కడైతే ఒక్క బండి లేదు, ట్రాఫిక్ కూడా అస్సలు లేదు, స్పీడ్గా అయితే వెళ్ళిపోయి మనమైతే దాని నుంచి అయితే తప్పించుకోవచ్చు. అదిగో రే షించాన్, కనపడుతుందా, అదే అయితే ఆ ఫ్యాక్టరీ. ఏంటి మావయ్య అదే నా ఫ్యాక్టరీ? అవును మావయ్య నువ్వు చెప్పినట్టే చాలా భయంకరంగా ఉంది దూరం నుంచే, ఇంకా దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో మావయ్య. అవునరా షించాన్, ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీకి కొంచెం సౌండ్ వచ్చినా అదైతే కన్ఫర్మ్గా పసిపెట్టేస్తుంది, అందుకే కదా నేనైతే బైక్ అయితే తీసుకురాలేదు, ఇదో ఈ సైకిల్ అయితే తీసుకొచ్చాను, దీంట్లో అయితే కొంచెం కూడా సౌండ్ అయితే రాదు. అవునా మావయ్య అందుకని ఈ సైకిల్ తీసుకొచ్చావు? అరే షించాన్, ఇప్పుడు ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ ఎక్కడుందో ఏంటో. రండిరా రండి. అరే షించాన్, ఇప్పుడు ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ బైక్ ఎక్కడ పెట్టిందో ఏంటో, ఇది మొత్తం ఎతకాలి. ఈ లోపల కానీ ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ చిక్కామా ఇంకేం లేదు, మనల్ని అయితే కురుకు చంపేస్తుందిరా షించాన్. మావయ్య ఒకవేళ ఈ ఇంట్లో పెట్టుంటదేమో మావయ్య, లేకపోతే ఈ అంగట్లో కానీ ఇగో ఈ షట్టర్ వేసుకున్న అంగట్లో పెట్టుంటాడేమో మావయ్య. అరే షించాన్, ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ కన్ఫర్మ్గా అయితే దాంట్లో అయితే పెట్టుండదు, ఎందుకో తెలుసా? అరే ఎందుకు మావయ్య? అరే షించాన్, ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ అందరినీ చంపిందని చెప్పాను కదా, వాళ్ళందరినీ అయితే దాంట్లోనే దాచిపెట్టున్నారా షించాన్. అరే ఎందుకు మావయ్య తీలేదు? అరే షించాన్, వాళ్ళని కానీ తీసామంటే వాళ్ళు కూడా ఆత్మలై తిరుగుతారా, అందుకే కదా దాంట్లోనే పెట్టి బంధించేశారు. అరే మావయ్య ఇందాక నుంచి చుట్టూతో తిరుగుతున్నాం మావయ్య, అస్సలు కనపడలేదు ఆ బైక్, ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య? లేకపోతే ఇంకా ఆకాశం నుంచి ఏమైనా పడుతుందా ఏంటి మావయ్య అది? అరే షించాన్, అవునరా, పైన ఏమైనా దాచిపెట్టిందో ఏమో అది, నేనైతే ఇప్పుడు పైకి తీసుకెళ్తాను, నా పైకి ఎక్కితే ఎక్కువ. ఏంటి మావయ్య నేను నీ పైకి ఎక్కాలే? ఒకవేళ నువ్వు నన్ను పడేస్తే ఇంకేం లేదు, ఆ పై నుంచి కింద పడ్డానంటే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీతో పాటు నేను దెయ్యం అయి తిరుగుతాను మావయ్య. అరే షించాన్, అలా ఏం కాదులే, నువ్వైతే నా పైన అయితే ఎక్కువ, నేనైతే నేను జాగ్రత్తగా పైకి అయితే తీసుకెళ్తాను.
అలాగే మావయ్య నువ్వైతే కిందకి దిగు ఫస్ట్. అరే షించాన్ గట్టిగా అయితే పట్టుకో, చూసావా నేను గన్ను కూడా తీసుకున్నాను. మావయ్య గన్ను తీసుకున్నా ఏం ప్రయోజనం మావయ్య, అది ఆల్రెడీ చచ్చిపోయింది కదా. అరే షించాన్ ఇది మామూలు గన్ను కాదు, ఇదైతే లేజర్ గన్ను. ఒకవేళ అది కానీ కనపడిందంటే ఈ లేజర్ లైట్ దాని మీద వేసామంటే దానికి కాసేపు అయితే ఏం కనపడదు. ఈ లోపల మనం అయితే తప్పించుకోవచ్చు. ఏంటి మావయ్య, అవునా? ఫస్ట్ టైం అయితే నువ్వు మంచి పని చేసావు మావయ్య. అరే షించాన్ నువ్వైతే మాట్లాడుకుంటూ అయితే ఉండు, నేనైతే నేను జాగ్రత్తగా పైకైతే తీసుకెళ్తాను. నువ్వు కానీ గట్టిగా మాట్లాడావంటే ఇంకేం లేదు, ఆ సెర్పెంట్ డాన్సింగ్ లేడీ వినేస్తుంది, ఇద్దరిని చంపేస్తుంది. లేదు మావయ్య, ఇంకైతే మాట్లాడను. నువ్వైతే జాగ్రత్తగా ఎక్కువ మావయ్య, పడ్డా అంటే ఫస్ట్ నా గుండె పగులుతుంది, తర్వాత నేనే దయ్యం అవుతాను. లేదు షించాన్, నిన్నైతే దెయ్యం అవ్వలేనులే, నువ్వైతే గట్టిగా పట్టుకో, నిన్నైతే జాగ్రత్తగా పైకి తీసుకెళ్తాను, ఆ సెర్పెంట్ డాన్సింగ్ లేడీ నుంచి కూడా తప్పించేస్తాను. అమ్మయ్య షించాన్ దీన్నైతే ఎక్కేసాము. షించాన్ నువ్వైతే గట్టిగా పట్టుకో, ఇప్పుడైతే ఈ పైప్ అయితే ఎక్కాలి. అలాగే మావయ్య జాగ్రత్తగా ఎక్కువ మావయ్య. ఇదిగరా షించాన్ పైప్ అయితే ఎక్కేసాము. అరే షించాన్ నువ్వైతే గట్టిగా పట్టుకో, నువ్వైతే కొంచెం కదిలినా ఇద్దరం అయితే కింద ఉంటాం. లేదు మావయ్య నేనైతే అస్సలు కదలట్లేదు. అరే మావయ్య చూసావా కింద ఎంత లోతుకుందో. మావయ్య నువ్వైతే ఆగబాక, త్వరగా పదా. అరే షించాన్ నువ్వైతే మాట్లాడబాకు. మావయ్య అదేనా సెర్పెంట్ డాన్సింగ్ లేడీ? అరే షించాన్ ఇదిగో ఇదే అయితే సెర్పెంట్ డాన్సింగ్ లేడీ. సెర్పెంట్ డాన్సింగ్ లేడీ ఇక్కడ ఉందంటే కన్ఫామ్గా బైక్ కూడా ఇక్కడే ఉంటుంది. నువ్వైతే మాట్లాడకుండా అయితే ఉండు, నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను. కొంచెం మాట్లాడినా ఆ సెర్పెంట్ డాన్సింగ్ లేడీకి వినపడిపోతుంది, ఇద్దరిని చంపేస్తుంది. మావయ్య చూసావా డాన్స్ చేసి ఎంత భయంకరంగా ఉందో. మావయ్య నువ్వు వెంటనే ఇక్కడ నుంచి కదిలి ఆ బైక్ అయితే తీసుకొని త్వరగా పదం మావయ్య. అరే షించాన్ ఒకవేళ అది కానీ మనల్ని చూసేసిందంటే ఇంకేం లేదు, ఇక్కడే చచ్చిపోతాము. అరే షించాన్ అందుకే దీన్ని అయితే కాల్ చేద్దాం రా షించాన్, అప్పుడైతే ఇది కాసేపు అయితే పొనుకో ఉంటుంది. అలాగే మావయ్య జాగ్రత్తగా కాలు. అమ్మయ్య షించాన్ దీన్ని అయితే పండబెట్టేసాము, కాసేపు అయితే ఇది కదలకుండా ఉంటుంది. మావయ్య మళ్ళీ మాట్లాడుతూ నువ్వు స్పీడ్గా అయితే పదా, బైక్ ఎక్కడుందో కనిపెట్టు. అలాగే రా షించాన్. మావయ్య ఒకసారి పైన చూడు. అరే షించాన్ అవునరా అదేదో మెరుస్తూ ఉంది. మావయ్య నాకెందుకో కన్ఫర్మ్గా అది బైకే అనిపిస్తుంది, నువ్వు వెంటనే ఆ బైక్ ఎక్కి చూడు మావయ్య నువ్వు ఇంకేం ఆలోచించుకో, త్వరగా పదా, పైకి ఎక్కి ఆ బైక్ అయితే తీసుకొని పోదాం పదా. అలాగే రా షించాన్ పోతున్నాను. అరే షించాన్ నువ్వైతే గట్టిగా పట్టుకో, నేనైతే ఇప్పుడు పైకి ఎక్కబోతున్నాను. అలాగే మావయ్య ఎక్కు. ఏంటి మావయ్య నువ్వు ఇప్పుడు పైకి ఎక్కుతావా, ఎలాగ మావయ్య? అరే షించాన్ ఈ గన్నుకైతే తాడైతే పెట్టాను, కాలంగానే తాడైతే దానికైతే గుచ్చుకొని మనమైతే పైకి వెళ్ళిపోవచ్చు. అలాగైతే త్వరగా పద మావయ్య. అమ్మయ్య షించాన్ పైకి అయితే వచ్చేసాము. అరే షించాన్ చూసావా ఇదే అయితే ఆ సెర్పెంట్ డాన్సింగ్ లేడీ బైకు. అవును మావయ్య సూపర్ గా ఉంది ఈ బైకు. దీనికైతే ముళ్ళులు అలాగే ఏందో వెనకాల బాగా గట్టిగానే తయారు చేసింది మావయ్య సెర్పెంట్ డాన్సింగ్ లేడీ. అవునరా షించాన్ బాగానే చేసింది, చాలా పవర్స్ కూడా ఉన్నారా దీంట్లో. మావయ్య మళ్ళీ మాట్లాడదాం మావయ్య దీని గురించి, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి పదా. ఫ్రెండ్స్ మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సెర్పెంట్ డాన్సింగ్ లేడీ బైక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి, నాకైతే సూపర్ గా నచ్చింది. అరే షించాన్ నువ్వైతే గట్టిగా పట్టుకో. అరే మావయ్య ఏంటి మావయ్య అలా దూకేసావు? అరే షించాన్ చూసావా అంత పైనుంచి దూకినా దీనికైతే ఏం కాలేదు. అవును మావయ్య ఇదైతే చాలా స్పీడ్ గా పడిపోతుంది. ఊరే మావయ్య 400 దాకా వెళ్ళిపోయింది మావయ్య. అదే కదరా షించాన్ 450 దాటేసింది. మావయ్య దీనిపైన ముళ్ళులు కూడా ఉన్నాయి, నాకు తెలిసి ఏదైనా గుద్దితే అది అవతలతో పగిలిపోద్దేమో మావయ్య. అరే షించాన్ అవును కదా అది కూడా నిజమే, మనమైతే అన్ని టెస్ట్లు అయితే టెస్ట్ చేద్దాం, కానీ మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమను. ఫ్రెండ్స్ ఈ సెర్పెంట్ డాన్సింగ్ లేడీ బైక్ టెస్ట్ చేయాలంటే మీరు అందరూ ఫాస్ట్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే ఏంటి మావయ్య అప్పుడే ఇంత దూరం వచ్చేసాము. అరే మావయ్య మార్నింగ్ కూడా అయిపోయింది. అరే షించాన్ అవునరా మార్నింగ్ కూడా అయిపోయింది. అవును మావయ్య ఇప్పుడు ఈ బైక్ అమ్మేయాలా? అవునరా షించాన్ అమ్మాయిలు కదా, మరి ఆ సెర్పెంట్ డాన్సింగ్ లేడీ ఈ బైక్ని ఎత్తుక్కుంటూ వచ్చి మనల్ని కానీ చూసిందంటే ఇంకేం లేదు, మనల్ని అయితే కన్ఫర్మ్గా చంపేస్తుంది. అవును కదా మావయ్య అది నిజమే. సరే ఇప్పుడు ఎవరికి అమ్మేద్దాం మావయ్య ఈ బైక్? అరే షించాన్ ఈ లాస్ ఏంజల్స్లో ఉన్న వాళ్ళకి కాకుండా వేరే దేశంకి అయితే ఎక్స్పోర్ట్ చేసేయాలి మనం. మావయ్య ఈ బైక్ మనమే ఉంచుకునేటట్టు ఏదో ఒకటి చేయి మావయ్య. అరే షించాన్ నాకేం తెలుసురా, ఆ సెర్పెంట్ డాన్సింగ్ లేడీ చాలా పవర్ఫుల్ కదా, కానీ నాకు ఒకటి తెలుసురా, మీ ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ సెర్పెంట్ డాన్సింగ్ లేడీ మనం ఏం చేయకుండా ఉంటుంది. మావయ్య అప్పుడు మా ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ బైక్ అయితే మనమే ఉంచుకోవచ్చు కదా? అవునరా షించాన్ మనమే ఉంచుకోవచ్చు. ఫ్రెండ్స్ అలా అయితే మీరందరూ ఫాస్ట్ గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మయ్య షించాన్ మనమైతే ఆ ఫ్యాక్టరీ నుంచి చాలా దూరం అయితే వచ్చేసాము, కన్ఫర్మ్గా అయితే ఆ సెర్పెంట్ డాన్సింగ్ లేడీ అయితే ఇక్కడికైతే రాలేదు. మావయ్య అవును మావయ్య నిజమే. మావయ్య మరి బైక్ టెస్ట్ చేస్తామని చెప్పావు. అరే షించాన్ దీంట్లో అయితే ఇంకా చాలా పవర్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ అన్లాక్ అవ్వాలంటే మీ ఫ్యాన్స్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అప్పుడైతే ఇవన్నీ అన్లాక్ అవుతాయి. ఫ్రెండ్స్ మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మనమైతే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్. దొరికారా నా చేతిలో, కన్ఫర్మ్గా మీకు చావు తప్పదు.